దీప పుట్టినరోజు కావటంతో కార్తీక్ ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తూ అక్కడ ఉన్న దీపను తీసుకొని వచ్చి కేక్ కట్ చేయమంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటండి ఎందుకు ఇదంతా అవసరమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవసరమా అంటావా, నీలాంటి వాళ్ళు ఎన్ని పుట్టినరోజులు చేసుకున్నా తప్పు లేదు దీప అని చెప్పేసి అయితే అంటూ దీప కోసం పొగుడుతూ కొంత మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం దీప కోసం చాలా గొప్పగా మాట్లాడావురా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనసూయ మాత్రం అంత గొప్పగా మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంటి, మీ పెంపకం అలా ఉంది మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషించి, అవును మా అమ్మ పెంపకం బట్టే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వనవసరం లేదు, మంచి చదువుని అలాగే మంచి బుద్ధిని ఇస్తే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలాంటివి మా అమ్మ నాకు ఇచ్చింది, అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చదువు వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయి, అలాగే మంచి బుద్ధి వల్ల అందరితో మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మను చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీప నువ్వు ముందుకు రా, నువ్వు కేక్ కట్ చేద్దువు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నీకే చెప్తున్నాను కదా రా కేక్ కట్ చేద్దువు కానీ, మామయ్య గారు కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నారు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా వాళ్ళ నాన్న ఫోటో వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం రా మరి వెయిట్ చేస్తున్నాడు అని చెప్తున్నాను కదా, కేక్ కట్ చేసేసేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అనసూయ మాత్రం మీ నాన్న ఇప్పుడు ఉండాలే కానీ చాలా సంతోషించి ఉండేవాడు తెలుసా దీప నిన్ను చూసి ఇలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి అలా చూస్తున్నావు రా కేక్ కట్ చేయి, నీకే చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ దీపని కేక్ దగ్గరికి తీసుకొని వచ్చి క్యాండిల్ వెలిగించి మరి తనతో కేక్ కట్ చేయిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి అయితే క్లాప్స్ కొడుతూ మరి తనకి విషెస్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప అదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది.